ట్యాంకులు పైకి లాగిచ్చేసరికి దోల తీరిపోయిందండి బాబు అని చెప్పే కదండి. దాని తర్వాత వీడియో అండి ఇది, స్కిప్ చేయకుండా చూడండి. ఈ ట్యాంకులు 2 పైకి లాగిచ్చేసామండి. ఒక్కొక్క ట్యాంక్ చాలా బరువు ఉందండి బాబు. ఇది 4, 5 కలిపి లాగుతున్నా సరే అది రావట్లేదు. ఎందుకంటే మేము లాగుతుంటే నేను రాను అంటున్నాను. ఇక ఎట్టగొట్ట తాడేసి గట్టిగా లాగేసాం పైకి. ఇంకేముంది, ఒక్కొక్క ట్యాంక్ వచ్చేసి 1500 లీటర్లు, ఇంకో ట్యాంక్ వచ్చేసి 1500 లీటర్లు, 2 కలిపి 3000 లీటర్ల ట్యాంక్ అయితే ఇక్కడ సెట్ చేస్తామండి. ఎందుకంటే అది మొత్తం ఒక 5 ఫ్యామిలీలు ఉండేది, ఇద్దరికి సంబంధించిన ట్యాంకీ అండి. ఇప్పుడు ఇంతకుముందు ఉండదు. అయితే ఇది తీసేసి ఎవరికాలకు సపరేట్గా పెడదామని చెప్పేసి 2 ట్యాంకులు సపరేట్ తెప్పించి కనెక్షన్ అయితే ఇవ్వడానికి అయితే రెడీ అవుతున్నాడండి. అయితే ఇంకేముంది, ఈ ట్యాంకీ అయితే తీసేసి పడేస్తున్నారు. ఎందుకు తీసేసి పడేస్తున్నాడు అంటే, ఈ ట్యాంకీ మొత్తం పగుళ్ళు వచ్చేసి క్రాకులు వచ్చేసి పైనుంచి కింద దాకా మొత్తం నీళ్ళని స్లాబ్ అంతా లీక్ అయిపోతుందండి. ఇంక అందుకని ఈ ట్యాంక్ అయితే తీసేయడానికి నిర్ణయం చేసుకున్నారు. ఇక ఈ పైపులు చూసారా ఎట్టున్నాయో, తుప్పు పట్టేసి పేలు పట్టేసి పెజ్జలు పడిపోయి పైనుంచి కింద దాకా 3 అంతస్తులు గోడ మొత్తం తడిపేసింది. ఇక ఏముంది, చెమ్మ వచ్చేసి మన ఈ చెట్లు ఉంటాయి కదా, చెట్లు మొలిసిపోతున్నాయని చెప్పేసి ఇక ఈ ట్యాంక్ మొత్తం పడేయాలని ఆ కొత్త ట్యాంకులు అయితే తేవడం అయితే జరిగింది. మేస్త్రి గారు అయితే బాగా అలసిపోయి దాని పైకి అయితే లాగడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆయన ప్రోత్సాహం మీద ఈ నీళ్ళు చూడండి అసలు ఎట్టా ఉంది, అసలు ట్యాంకీలు కూడా కడుక్కోవట్లేదు. ట్యాంకీ చూడండి అట్లా ఉండడం, నీళ్ళు అసలు మొత్తం మురుగులుగా ఉంది. ఇంకేముంది, మా మేస్త్రి గారు ట్యాంకీలు వచ్చేసినాయి కదా అని చెప్పేసి ట్యాంకీలు అయితే పాడకూడదు స్టార్ట్ చేసి సబ్స్క్రైబ్.